Right. చూడండి, స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫైర్ వెదర్ ఇండెక్స్. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైర్ వెదర్ ఇండెక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైర్ వెదర్ ఇండెక్స్? Anybody will have an idea about the fire weather index? Anybody? Okay. చూడండి, ఫైర్ వెదర్ ఇండెక్స్ మీన్స్ చూడండి, మనకి న్యాచురల్ డిజాస్టర్స్ అవుతుంటాయి కదా, వైల్డ్ ఫైర్స్ ఎక్కువగా అగ్ని యొక్క కదలికలు, వైల్డ్ ఫైర్స్ ఫారెస్ట్ ఏరియాలో అవుతుంటాయి అనమాట. ఆ ఫారెస్ట్ ఏరియాలో వైల్డ్ ఫైర్స్ అవడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి? ఏ రకమైన కాంపోనెంట్స్ ఫైర్ వెదర్ ఇండెక్స్ సూచి అనుగుణంగా వైల్డ్ ఫైర్స్ అవుతాయి అన్నది మన టాపిక్ అనమాట. జనరల్ గా ఇలాంటి హాట్ వెదర్ ఏరియాస్ లో ఇండియాలో మన చెట్లు మనిషి రేషియో 1:100 ఉంటే, చైనాలో 1:1000 ఉంటాయి, అండ్ కెనడాలో 1:10,000 రేషియో ఉన్నాయి అనమాట. అంటే జనరల్ గా ఫైర్ వెదర్ ఇండెక్స్ అన్నది కెనడాలో వైల్డ్ ఫైర్స్ ఏ రకంగా జరుగుతాయి అన్న దాని మీద బేస్ చేసుకుని చేశారు ఈ టాపిక్. కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, వినండి. ఇది ప్రీవియస్ పేపర్ లో 2 times అడిగాడు. మన తెలంగాణ ఎస్బిటిఈటిలో అడిగాడు 2 times. ఇండియాలో కూడా ఏపీ ఎస్బిటిఈటిలో కూడా అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి ఈ టాపిక్ యాడ్ చేశాను. ఇది యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా IS 107 లో ఉంది. ఓకే, కమింగ్ టు ది టాపిక్, స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫైర్ వెదర్ ఇండెక్స్. ఫైర్ వెదర్ ఇండెక్స్ అంటే అగ్ని యొక్క కదలిక సూచి ఏ రకంగా ఉంటుంది, వైల్డ్ ఫైర్స్ ఏ రకంగా జరుగుతాయి, ఏ రకమైన కాంపోనెంట్స్ దానికి తోడ్పడతాయి అన్నది మన టాపిక్ అన్నమాట. కమింగ్ టు ది ఇంట్రడక్షన్, చూడండి, ద ఫైర్ వెదర్ ఇండెక్స్ ఈజ్ a meteorologically based index. The fire weather index is a meteorologically based index used worldwide to estimate the fire danger in forest area. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెట్రలాజికల్లీ బేస్డ్ ఇండెక్స్? మెట్రలాజికల్లీ బేస్డ్ ఇండెక్స్ మీన్స్ వెదర్ రిలేటెడ్ సైన్స్, వాతావరణ శాస్త్రం. వెదర్ రిలేటెడ్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ మెట్రలాజికల్ బేస్డ్ ఇండెక్స్ యూజ్డ్ వరల్డ్ వైడ్ గా దీన్ని ఉపయోగిస్తారు. దేనికోసం? టు ఎస్టిమేట్ ది ఫైర్ డేంజర్ ఇన్ ఫారెస్ట్ ఏరియా. జనరల్ గా హాట్ సమ్మర్ లో వైల్డ్ ఫైర్స్ అవుతాయి. వైల్డ్ ఫైర్స్ యొక్క అంచనా ఫారెస్ట్ ఏరియాలో మనకి ఏ రకంగా జరుగుతుంది అన్నది ఈ ఫైర్ వెదర్ ఇండెక్స్ ద్వారా మనకి తెలియజేస్తారు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్. దీంట్లో చాలా భాగాలు ఉంటాయి. దట్ అకౌంట్ ఫర్ ఎఫెక్ట్ ఆఫ్ ఆర్గానిక్ ఫ్యూయల్ మిక్చర్ అండ్ విండ్ స్పీడ్ ఆన్ ఫైర్ బిహేవియర్ అండ్ స్ప్రెడ్. అంటే చూడండి, అది మనకి సమ్మర్ లో ఎఫెక్ట్ ఆఫ్ ఆర్గానిక్ ఫ్యూయల్ మిక్చర్ అంటే ఎండిపోయిన కొమ్మలు, ఆకులు వైల్డ్ ఫైర్ అవడానికి, దాని యొక్క ప్రభావం జరగడానికి ఏ రకమైన కారణాలు అవుతాయి. మరియు విండ్ స్పీడ్, గాలి యొక్క వేగము ద్వారా అగ్ని కదలిక యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది, ఎంత మోతాదులో వ్యాపిస్తుంది అన్నది ఇందులో ఉంటాయి అన్నమాట. ఇందులో తెలియజేస్తారు. అందులో దానికి సంబంధించిన కాంపోనెంట్స్ ఉంటాయని అంటున్నాడు. ఓకే, ఫైర్ వెదర్ ఈజ్ ద use of meteorological parameter such as the relative humidity, wind speed, its direction and soil moisture to determine whether the conditions are favorable for fire growth and smoke dispersion. అంటే ఫైర్ వెదర్ అన్నది మెట్రలాజికల్లీ పారామీటర్. వాట్ ఈస్ అ మెట్రలాజికల్లీ పారామీటర్ అంటే
వాతావరణం యొక్క న్యూమరికల్ మెజర్ని మెట్రలాజికల్ పారామీటర్ అని అంటారు. వాతావరణము క్లైమేట్ యొక్క న్యూమరికల్ మెజర్మెంట్ ని మెట్రలాజికల్ పారామీటర్ అని అంటారు. అందులో ఏముంటాయి? మన రిలేటివ్ హ్యూమిడిటీ. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే సాపేక్ష ఆర్ద్రత. రిలేటివ్ హ్యూమిడిటీ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ది ఎయిర్ అండ్ విండ్ స్పీడ్ గాలి వేగం అండ్ ఇట్స్ డైరెక్షన్, అది మనకి ఏ దశలో వెళ్తుంది గాలి వేగం, అండ్ సాయిల్ మాయిశ్చర్ భూమి యొక్క తేమ, తద్వారా టు డిటర్మైన్ వెదర్ ది కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ ఫైర్ గ్రోత్. దీని ద్వారా అగ్ని కదలిక యొక్క గ్రోత్ ఎంత మోతాదులో ఉంటుంది, అండ్ స్మోక్ డిస్పర్షన్ అంటే ఎంత మోతాదులో పొగ వ్యాపిస్తుంది అని తెలియజెప్పే ఒక మెట్రలాజికల్ పారామీటర్ని ఫైర్ వెదర్ ఇండెక్స్ అని అంటారు. ఓకే, జనరల్గా ఎక్కువ ఫారెస్ట్ ఏరియాస్లో వైల్డ్ ఫైర్స్ అవుతాయి. యాజ్ పర్ ఇండియా కన్సర్న్ ప్రకారంగా 1:100 రేషియో ట్రీస్ ఉంటాయి, ఒక మనిషికి 100 చెట్లు ఉంటాయి. చైనాలో 1000 ట్రీస్ ఉన్నాయి. అదే కెనడాలో అయితే 10,000 ట్రీస్ ఉన్నాయన్నమాట. అంటే మనకి కెనడాలో మీకు కోల్డ్ క్లైమేట్ కదా అని మీకు డౌట్ రావచ్చు. అందులో కూడా హాట్ కండిషన్ ఉంటుంది. 3 to 4 months వాళ్ళకి సమ్మర్ ఉంటుంది. ఆ సమ్మర్లో కూడా టెంపరేచర్ there may be chance of 45 to 50 degrees centigrade. Okay, right. Coming to the next point, the 6 standard components of fire weather index. Fire weather index lo 6 components untayata. The 6 standard components of fire weather index system provide the numerical rating of relative with potential. అంటే ఈ 6 components సంఖ్యాపరమైన అర్హత చూపెడతాయి. దాని యొక్క ల్యాండ్ అంటే భూమి యొక్క సంభావ్యత అనుగుణంగా సంఖ్యాపరమైన అర్హత చెప్తాయని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, దిస్ సిస్టమ్ ఈస్ డిపెండ్స్ ఆన్ వెదర్ ఓన్లీ అండ్ డస్ నాట్ కన్సిడర్ డిఫరెన్స్ ఇన్ రిస్క్, ఫ్యూయల్, టోపోగ్రఫీ. అంటే ఈ వ్యవస్థ అన్నది ఓన్లీ వాతావరణం మీద ఆధారపడుతుంది. ఇంకే రకమైన రిస్క్ పారామీటర్లు, ఫ్యూయల్ పారామీటర్లు, టోపోగ్రఫీ, స్థలాకృతులు ఇందులో ఉండవు అనమాట. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఇట్ ప్రొవైడ్స్ ఎ యూనిఫార్మ్ మెథడ్ ఆఫ్ రేటింగ్ ఫైర్ డేంజర్ అక్రాస్ ది కెనడా. అంటే కెనడాలో అగ్ని యొక్క కదలిక యొక్క రేటింగ్ మనకి ఏ రకంగా జరుగుతుంది అన్నది సంఖ్యాపరంగా చెప్తుంది అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, the 6 components of the fire weather index are described below. అంటే జనరల్ గా ఫైర్ వెదర్ ఇండెక్స్ కి ఈ క్రింది పేర్కొన్న 6 కాంపోనెంట్స్ ఉంటాయి. నెంబర్ 1 ఏంటి? ఫైన్ ఫ్యూయల్ మాయిశ్చర్ కోడ్ FFMC, ఇదేంటో మనం చదువుకుందాం. తర్వాత డఫ్ కోడ్ DMC అని అంటారు, డ్రాట్ కోడ్ DC అని అంటారు, ఇనిషియల్ స్ప్రెడ్ ఇండెక్స్ ISI, బిల్టప్ ఇండెక్స్ BUI, లాస్ట్ ది ఫైర్ వెదర్ ఇండెక్స్. ఓకే, మీరు ఈ ఇంట్రడక్షన్ లో ఈ 2 పాయింట్స్ రాశారంటే మీకు 50% మార్క్స్ పడతాయి. అంటే ఫైర్ వెదర్ ఇండెక్స్ యొక్క ముఖ్యమైన కాంపోనెంట్స్ ఏంటి? ఫైన్ ఫ్యూయల్ మాయిశ్చర్ కోడ్, దీన్ని FFMC అని అంటారు, డఫ్ కోడ్ DMC అని అంటారు, డ్రాట్ కోడ్ DC అని అంటారు, ఇనిషియల్ స్ప్రెడ్ ఇండెక్స్ ISI అండ్ బిల్టప్ ఇండెక్స్ BUI అండ్ ఫైర్ వెదర్ ఇండెక్స్. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 1, ఫైన్ ఫ్యూయల్ మాయిశ్చర్ కోడ్ FFMC అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ న్యూమరికల్ రేటింగ్ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ లిటర్ అండ్ అదర్ కర్వ్డ్ ఫైన్ ఫ్యూయల్స్. అంటే ఇది ఒక న్యూమరికల్ రేటింగ్, అంటే సంఖ్యాపరమైన అర్హత, సంఖ్యాపరమైన రేటింగ్. ఏంటి? ఆ పర్టికులర్ తేమ, మాయిశ్చర్ కాంటెంట్ అంటే తేమ ఎంత వరకు ఉంది ఆ భూమిలో, ప్లస్ ఆ భూమిలో లిటర్ అంటే ఎండిపోయిన ఆకులు, చెత్త చెదారం ఎంత ఉన్నాయి, అదర్ కర్వ్డ్ ఫైన్ ఫ్యూయల్స్ అంటే ఎండిపోయిన కొమ్మలు, రెమ్మలు ఎన్ని ఉన్నాయి అన్నది ఒక సంఖ్యాపరంగా ఇది చెప్తుంది అనమాట. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, దిస్ కోడ్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ రిలేటివ్ ఈజ్ ఆఫ్ ఇగ్నిషన్ అండ్ ఫ్లామబిలిటీ. అంటే ఈ కోడ్ ఏం చెప్తుంది? రిలేటివ్ ఈజ్ అంటే సాపేక్ష సౌలభ్యం, అంటే ఏ రకంగా జ్వలనం రావడానికి ఆస్కారం ఉంది. ఫ్లామబిలిటీ
అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఫైర్ రావడానికి ఆస్కారం ఉంది, ఆ ఫైర్ యొక్క తీవ్రత ఎంతవరకు రావడానికి ఆస్కారం ఉంది అన్నది ఈ పర్టికులర్ ఫైన్ ఫ్యూయల్ మాయిశ్చర్ కోడ్ అనేది చెప్తుంది. ఫైన్ ఫ్యూయల్ మాయిశ్చర్ కోడ్ ఏం చెప్తుంది? ఆ పర్టికులర్ భూమిలో తేమ ఎంత ఉంది, ఎండిపోయిన ఆకులు ఎన్ని ఉన్నాయి, కర్వ్డ్ ఫైన్ ఫ్యూయల్స్ అంటే ఎండిపోయిన కొమ్మలు రెమ్మలు ఎన్ని ఉన్నాయి అన్నది ఒక సంఖ్యాపరంగా చెప్తుంది అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ డఫ్ కోడ్. దీని డఫ్ కోడ్ ని డిఎంసి అని అంటారు. ఓకే, ఇట్ ఈస్ ద న్యూమరికల్ రేటింగ్ ఆఫ్ ది యావరేజ్ మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ లూజ్లీ ఆఫ్ ఫైన్ ఫ్యూయల్. అంటే ఇది ఒక సంఖ్యాపరమైన అర్హత. ఇది యావరేజ్ మాయిశ్చర్ కాంటెంట్ అంటే చూడండి, ఎండిపోయిన కొమ్మలు రెమ్మలు అవన్నీ ఉంటాయి కదా, దాని యొక్క యావరేజ్ మాయిశ్చర్ కాంటెంట్ ఎంత ఉంటుంది అది అంటే అంటే ఎండిపోయిన చెట్లోంచి కొమ్మలు రెమ్మలు అన్ని పడిపోతాయి కదా, దాని యొక్క యావరేజ్ మాయిశ్చర్ కాంటెంట్ ఎంత ఉంటుంది అన్నది ఇది సంఖ్యాపరంగా చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, దిస్ కోడ్ గివ్స్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ ఫ్యూయల్ కన్సంప్షన్ ఇన్ మోడరేట్ డఫ్ లేయర్స్ అండ్ మీడియం సైజ్ వుడ్ మెటీరియల్. అంటే ఆ పర్టికులర్ డఫ్ లేయర్స్ అంటే ఏంటి, ఆ కొమ్మలు ఎండిపోయిన కొమ్మలు ఎంతవరకు ఉన్నాయి, ఆ ఎండిపోయిన వుడ్డీ మెటీరియల్ ఎంతవరకు ఉన్నాయి, తద్వారా ఇంటెన్సిటీ ఆఫ్ ఫైర్ ఎంతవరకు జరుగుతుంది అన్నది చెప్పడానికి డఫ్ కోడ్ ఉపయోగపడుతుంది అనమాట. మనకు ఏదో రకంగా బైహార్ట్ చేసండి ఈ పాయింట్లు. కమింగ్ టు ది మూడు, డ్రాట్ కోడ్. డ్రాట్ కోడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద న్యూమరికల్ రేటింగ్ ఆఫ్ ది యావరేజ్ మాయిశ్చర్ కాంటెంట్ ఆఫ్ ఎ డీప్ కాంపాక్ట్ ఆర్గానిక్ లేయర్. అంటే ఇది ఒక సంఖ్యాపరమైన అర్హత. ఆ పర్టికులర్ ఏరియాలో ఎండిపోయిన చెట్లు ఎంతవరకు ఉన్నాయి, అవి భూమిలో ఎంతవరకు చొచ్చుకొని వెళ్ళాయి అన్నది ఇది ఒక సంఖ్యాపరమైన అర్హత కింద చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, this code is a useful indicator of second draft effects on forest fuels and amount of smoldering in the deep layers and large logs. చూడండి, వన్స్ వైల్డ్ ఫైర్ జరిగింది, వైల్డ్ ఫైర్ జరిగిన తర్వాత కంట్రోల్ అయింది, కంట్రోల్ అవుతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందువల్ల స్టార్ట్ అవుతుంది అంటే ఆ ఎండిపోయిన చెట్లు ఇంకా అందులో మంట అలాగనే ఉంటుంది అనమాట, స్మోల్డరింగ్ అవుతూ ఉంటాయి. వన్స్ కంట్రోల్ చేసిన తర్వాత ఇంకా మండుతూ ఉంటాయన్నమాట ఆ పర్టికులర్ ఎండిపోయిన టేక్ చెట్లు, ఇతర చెట్లు. తద్వారా ఫైర్ హజార్డ్స్ ఏ రకంగా జరుగుతుంది అన్నది ఒక ఇండికేటర్ లాగా ఇది చెప్తుంది అనమాట. ఓకే, తర్వాత స్మోల్డరింగ్ ఇక్కడ ఇంపార్టెంట్. స్మోల్డరింగ్ అంటే ఏంటంటే వన్స్ కంట్రోల్ అయిన తర్వాత కూడా మండటాన్ని స్మోల్డరింగ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్, ఇనిషియల్ స్ప్రెడ్ ఇండెక్స్ ISI. ఇదేంటిది? ఇట్ ఈస్ ద న్యూమరికల్ రేటింగ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ ఫైర్ స్ప్రెడ్. అంటే ఇది ఒక సంఖ్యాపరమైన అర్హత జరుగుతుంది అనమాట. రేటింగ్ చెప్తుంది ఆ ఫైర్ అనేది ఎంతవరకు వ్యాపిస్తుంది అన్నది ఇనిషియల్ స్ప్రెడ్ ఇండెక్స్ అన్నది చెప్తుంది అనమాట. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఇట్ కంబైన్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ విండ్ స్పీడ్ అండ్ FFMC on the rate of spread without influence of variable quantities of fuel. అంటే ఇది దీని యొక్క ప్రభావము గాలి యొక్క వేగము ప్లస్ లీటర్ అంటే ఆ పర్టికులర్ ఎండిపోయిన కాగితాలు అండ్ అదర్ కర్వ్డ్ ఫ్యూయల్స్ అంటే ఎండిపోయిన కొమ్మలు రెమ్మల ద్వారా ఏ రకంగా ఫైర్ అనేది స్ప్రెడ్ అవుతుంది అన్నది ఒక సంఖ్యాపరంగా చెప్తుంది అనమాట. దీన్ని ఇనిషియల్ స్ప్రెడ్ ఇండెక్స్ అని అంటాం. ఓకే, రైట్. కమింగ్ టు ది బిల్డప్ ఇండెక్స్ BUI. BUI అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేటింగ్ ఆఫ్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అవైలబుల్ ఫర్ కంబస్టన్ దట్ కంబైన్స్ DFC అండ్ DC. అంటే DMC DC యొక్క కలయికనే బిల్డప్ ఇండెక్స్ అని అంటారు. తమ్ముడు DMC అంటే ఏంటి? చూడండి, DMC అంటే ఇట్ ఈస్ ద న్యూమరికల్ రేటింగ్ ఆఫ్ ది యావరేజ్ మాయిశ్చర్ కాంటెంట్ ఆఫ్ లూజ్లీ ఆఫ్ ఫైన్ ఫ్యూయల్ యాజ్ వెల్ యాజ్ DC అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ
code useful indicator of second drought effects on forest fuel and amount of smoldering in deep layers and large logs. ఈ తాలూకా రెండిటి యొక్క కలయికల్ని బిల్డప్ ఇండెక్స్ అని అంటారు. ఓకే, ఈ బిల్డప్ ఇండెక్స్ ద్వారా అగ్ని ఫైర్ అనేది మనకి ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది అనేది ఇది చెప్తుంది. లాస్ట్ ది ఫైర్ వెదర్ ఇండెక్స్ FWI. It is a numerical rating of fire intensity that combines ISA and BUA. ఇది ఒక సంఖ్యాపరమైన అర్హత. ఇది అగ్ని యొక్క తీవ్రతను చెప్తుంది. దేనికి అనుగుణంగా? ISA అండ్ BUA. ISA మనకి ఏం చెప్తుంది? ఇది చూడండి, లిటరు అదర్ కర్వ్డ్ ఫ్యూయల్స్ ద్వారా అగ్ని యొక్క కదలిక మనకి ఏ రకంగా స్ప్రెడ్ అవుతుందో చెప్తుంది. యాజ్ వెల్ యాజ్ BUA అంటే అన్ని కలిపి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి సెకండ్ వరకు అగ్ని యొక్క కదలిక వస్తుంది కదా, వాటి యొక్క కోడ్ల యొక్క కలయికనే ఫైర్ వెదర్ ఇండెక్స్ అని అంటారు. ఇట్ ఈస్ అ న్యూమరికల్ రేటింగ్ ఆఫ్ ఫైర్ ఇంటెన్సిటీ, అగ్ని యొక్క తీవ్రత, దట్ కంబైన్స్ ISA అండ్ BUA. BUI అంటే ఏంటి? దట్ కంబైన్స్ DMC అండ్ DC అండ్ కాంబినేషన్ ఆఫ్ ISI ఈజ్ నథింగ్ బట్ ఫైర్ వెదర్ ఇండెక్స్. ఓకే, it is a suitable general index of fire danger throughout the forest areas of the Canada. అంటే జనరల్ గా కెనడాలో కానీ వరల్డ్ వైడ్ గా కానీ వైల్డ్ ఫైర్స్ అనేది ఫైర్ వెదర్ ఇండెక్స్ ద్వారా చెప్తారనమాట. ఫైర్ వెదర్ ఇండెక్స్ అంటే అగ్ని కదలిక యొక్క సూచి ద్వారా మనకి చెప్తారు అని అంటున్నారు. ఓకే, చూడండి, ఈ సబ్ పాయింట్స్ మీరు ఏదో విధంగా రాసేయండి, మెయిన్ మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఓకే, ఈ ఇంట్రడక్షన్ లో 2 పాయింట్లు, ఈ 4 పాయింట్లు, ఈ 6 కాంపోనెంట్స్ రాస్తారంటే 60 to 70% మార్క్స్ ఇక్కడే పడతాయి. 1 by 1 జాగ్రత్తగా అర్థం చేసుకొని చదవండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? చూడండి, ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. చూడండి, అదే రెండోది అందరికి షేర్ అయిందా? థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ ఎవరు డౌట్ అడిగారు చూద్దాం. థర్డ్ ఫోర్త్ పాయింట్ తర్వాత చెప్తాను. చూడండి, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ ఇది ఇంపార్టెంట్. ఇది 106, 107 లో అడుగుతాడు. ఇన్నాళ్ళు 3 మార్క్స్ క్వశ్చన్స్ అడిగేవాడు, ఇప్పుడు మన 10 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వెరీ ఇంపార్టెంట్. అంటే అసలు థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటే ఏంటి? మనకి ఏదైనా ఫ్లామబుల్ కెమికల్స్ కానీ టాక్సిక్ కెమికల్స్ కానీ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ ఆ ప్రదేశంలో ఎంత ఉండాలి అన్నది మనకి న్యూమరికల్ రేటింగ్ ద్వారా చెప్పేదాన్ని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అని అంటారు. అంటే ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ సబ్స్టెన్స్ గాల్లో ఎంత ఉండాలి అన్నది మనకు తెలియజెప్పేదాన్ని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అని అంటారు. చదివితే అర్థమవుతుంది. చూడండి, మనకి డెఫినిషన్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూస్ మన రిఫర్స్ టు ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ రిప్రజెంట్స్ అన్ ఎక్స్పోజర్ లెవెల్ అండర్ ది మోస్ట్ పీపుల్ కెన్ వర్క్ డే ఆఫ్టర్ డే వితౌట్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్. అంటే థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూస్ అన్నది రిఫర్స్ టు ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్, అంటే గాలి యొక్క కలుషితం, కేంద్రీకృతమైన కలుషితం ఎంతవరకు ఉంది, ఆ పదార్థాలను ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు గాలి కలుషితాలు ఎంతవరకు ఉన్నాయి, అంటే ఎక్స్పోజర్ స్టాండర్డ్స్ అంటే బహిర్గతము సంబంధించిన ప్రమాణాలు ఎంతవరకు ఉండాలి, ఆ బహిర్గతము సంబంధించిన ప్రమాణాలు పీల్చుకున్న తర్వాత వర్కర్స్ కి ఏ రకమైన అడ్వర్స్ ఎఫెక్ట్ రాకూడదు, దాన్నే థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ వాల్యూకి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూస్ ఉంటాయి. అలాగా ఒక్కొక్క కెమికల్ కి ఒక్కొక్క థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ ఉంటుంది అనమాట.
ఆ వచ్చే ఎయిర్బన్ కాన్సన్ట్రేషన్ యొక్క సబ్స్టెన్స్ మనం పీల్చుకున్న ఏ రకమైన యాడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేదాన్ని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అని అంటారు. సో ఆ గాలి కలుషితాలని మనం ఏ రకంగా మానిటర్ చేస్తారంటే ఎయిర్ మానిటరింగ్ డివైసెస్ ద్వారా చేస్తారు. దాన్నే థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అని అంటారు. ఓకే, ఇంకోసారి చదువుతున్నాను చూడండి. డెఫినిషన్: థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూస్ రిఫర్స్ టు ఎయిర్బన్ కాన్సన్ట్రేషన్. అంటే ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క వేపర్స్ విలువ ఎంతవరకు ఉంది ఆ గాల్లో ఆఫ్ ఎ సబ్స్టెన్స్ అండ్ రిప్రజెంట్స్ అన్ ఎక్స్పోజర్ లెవెల్. అంటే ఎంత మోతాదులో దాని యొక్క బహిర్గతమైన స్థాయి ఉంది. అండర్ విచ్ మోస్ట్ పీపుల్ కెన్ వర్క్ డే ఆఫ్టర్ డే వితౌట్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్. అంటే ఇవి పీపీ వేసుకోకుండా పీల్స్తే ఏ రకమైన అడ్వర్స్ ఎఫెక్ట్ ఉండకూడదు అన్న వాల్యూస్ ని తెలియజెప్పేదాన్ని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అని అంటారు. ఓకే, చూడండి. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పార్ట్స్ పర్ మిలియన్ లో ఎన్న చెప్తారు. చూడండి, కేటగిరీస్ ఆఫ్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూస్. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూస్ అన్నది 3 రకాలుగా వర్గీకరించారు. నెంబర్ 1 ఈజ్ ఏ టైమ్ వేడ్ యావరేజ్. అంటే థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ టైమ్ వేడ్ యావరేజ్ ఒకటి. 2 షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ సీలింగ్. ఓకే, కమింగ్ టు ది చూడండి. ఫస్ట్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ టైమ్ వేడ్ యావరేజ్ అంటే ఇట్ ఈస్ ద టైమ్ వేడ్ యావరేజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నార్మల్ 8 hours ఆర్ 40 hours పర్ వీక్. అంటే ఈ మోతాదులో మనం పీల్చుకుంటే అంటే ఈ టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా ఉండే అంటే మనకి ఎయిర్ మానిటరింగ్ యొక్క డివైస్ యొక్క విలువ టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా ఉండాలి. ఇది 40 hours పాటు మనం పీల్చుకున్న పర్ వీక్ లో లేదా డైలీ మనకి 8 hours పాటు పీల్చుకున్న ఏ రకమైన అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్ రాకుండా ఉండేదాన్ని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ టైం వేడ్ యావరేజ్ అని అంటారు. Coming to the nearly all persons can exposed day after day to airborne concentration and these limits without any adverse effect. అంటే జనరల్ గా ఫార్మాలో ఆ కెమికల్ ఇండస్ట్రీస్ లో పనిచేసే వ్యక్తులందరూ థ్రెషోల్డ్ లిమిట్ టు టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా ఉండే ఎయిర్బర్న్ కాన్సన్ట్రేషన్ పీల్చుకుంటారు. తద్వారా వీళ్ళకి ఏ రకమైన అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్ ఉండదు. ఇది ఎలాగ తెలుస్తుంది అంటే మనకి ఎయిర్ మానిటరింగ్ డివైస్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్. ఏ రకమైన అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్ రాని దాన్ని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ అని అంటారు. అంటే దీని నుంచి వచ్చే ఎయిర్బర్న్ కాన్సన్ట్రేషన్ మనం ఒక 15 minutes వరకు పీల్చుకోవచ్చు. పీల్చుకున్నంత మాత్రాన మనకి ఏ రకమైన అడ్వర్స్ ఎఫెక్ట్ రాదు, హెల్త్ ఎఫెక్ట్. 15 minutes దాటి ఆ ఎయిర్బర్న్ కాన్సన్ట్రేషన్ కి ఎక్స్పోజ్ అయ్యారంటే అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. దీన్ని షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ అని అంటారు. అంటే దీని వాల్యూ కొద్దిగా మనకి ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు టైమ్ వేడ్ యావరేజ్ కంటే. కమింగ్ టు దిస్ సీలింగ్, ఇట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ దట్ మస్ట్ నాట్ ఎక్సీడెడ్ ఈవెన్ ఇన్స్టెంట్. అంటే ఆ పర్టికులర్ ఎయిర్బర్న్ కాన్సన్ట్రేషన్ యొక్క విలువ ఈ సీలింగ్ లోకి వచ్చింది అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ ప్రాసెస్ స్టాప్ చేసి ఫ్యూచర్ ప్రివెంటివ్ ప్రాసెస్ పెట్టిన తర్వాత స్టార్ట్ చేయాలి. అంటే ఇది గాల్లో మనకి సీలింగ్ వాల్యూ కంటే 1% ఎక్కువైనా కూడా చాలా అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. దీన్నే సీలింగ్ వాల్యూ అని అంటారు. నౌ యు ఆర్ క్లియర్.
థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పార్ట్స్ పర్ మిలియన్ అని చెప్తారు, ఆర్ మిల్లీగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ అని చెప్తారు. ఇది ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? చూడండి 3 మార్కులకు అడిగితే ఓన్లీ డెఫినిషన్ కేటగిరీస్ రాయండి. సపోజ్ 10 మార్క్స్ అడిగితే ఈ పాయింట్స్ అన్ని రాయండి. ఇది రీసెంట్ గా 10 మార్క్స్ అడిగాడు. చాలా మంది తెలియక వదిలేస్తుంటారు. వెరీ వెరీ ఈజీ. అంటే ఆ ఎయిర్బర్న్ కాన్సన్ట్రేషన్ యొక్క విలువ ఎంత ఉండాలి గాల్లో వితౌట్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్ ది పీపుల్ అని తెలియజెప్పేదాన్ని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అని అంటారు. మనకి ఆ ఎయిర్బర్న్ కాన్సన్ట్రేషన్ యొక్క విలువ టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా ఉండాలి. అంటే ఒక్కొక్క కెమికల్ కి ఒక్కొక్క వాల్యూస్ ఉంటాయి. రెండోది ఏంటి షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ లిమిట్, మూడోది ఏంటి సీలింగ్. ఓకే, కొద్దిగా నేను ఎగ్జాస్ట్ అయిపోయానండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ పర్టికులర్ టాపిక్ లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, డౌట్స్ అడగండి బాబు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మేడం గారు, ఐఏఎఫ్ఎస్సి ఇండియా మీరు మాటికి రికార్డ్ చేస్తున్నారు, ఆన్ చేస్తున్నారు, ఆఫ్ చేస్తున్నారు, ఆన్ చేస్తున్నారు, ఆఫ్ చేస్తున్నారు. అది నాకు కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది. అలా చేయకండి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఇదిగో ముందు టాపిక్ లోకి వస్తున్నాను. షేర్ అయింది అందరికీ? రైట్. చూడండి, ఇందులో స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫైర్ వెదర్ ఇండెక్స్ ఇవి ఈ 6: ఫైన్ ఫ్యూయల్ మాయిశ్చర్ కోడ్, డఫ్ కోడ్, డ్రాఫ్ట్ కోడ్, ఇనిషియల్ స్ప్రెడ్ ఇండెక్స్, బిల్డప్ ఇండెక్స్, ఫైర్ వెదర్ ఇండెక్స్. ఇవన్నీ ఇచ్చాను చూడండి. అంటే ఇవన్నీ ఒకదానికొకటి రిలేట్ అయి ఉంటాయి. మనకి జనరల్ గా ఫైర్ వెదర్ ఇండెక్స్ వచ్చేసరికి ఫైన్ ఫ్యూయల్ మాయిశ్చర్ కోడ్ లో ఉండే న్యూమరికల్ రేటింగ్, డఫ్ కోడ్ లో ఉండే న్యూమరికల్ రేటింగ్, డ్రాట్ కోడ్ లో ఉండే న్యూమరికల్ రేటింగ్, ఇనీషియల్ స్ప్రెడ్ ఇండెక్స్ లో ఉండే మా న్యూమరికల్ రేటింగ్, బిల్డప్ ఇండెక్స్ లో ఉండే మొత్తం న్యూమరికల్ రేటింగ్. ఈ 5 ఉండే న్యూమరికల్ రేటింగ్ ఈ ఫైర్ వెదర్ ఇండెక్స్ లో ఉంటుంది. అంతే తేడా. ఓకే, ఎవరో లాస్ట్ 5, 6 అన్నారు, చూద్దాం. చూడండి, 5 అంటే బిల్డప్ ఇండెక్స్. బిల్డప్ ఇండెక్స్ అంటే ఇట్ ఈస్ ద రేటింగ్, అంటే న్యూమరికల్ రేటింగ్ అంటే సంఖ్యాపరమైన అర్హత ఆఫ్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అవైలబుల్ ఫర్ కంబస్టన్ దట్ కంబైన్స్ డిఎంసి అండ్ డిసి. అంటే మండుతుంది కదా, మండటానికి ఫ్యూయల్ మాయిశ్చర్ ఎంత ఉండాలి అని తెలియజెప్పేదాన్ని బిల్డప్ ఇండెక్స్ అని అంటారు. మనకి డిఎంసి అంటే ఏంటి? చూడండి, మనకి డిఎంసి అంటే మోడరేట్లీ డఫ్ లేయర్స్ అండ్ మీడియం సైజ్ వుడీ మెటీరియల్. తర్వాత డిసి అంటే చూడండి అమౌంట్ ఆఫ్ స్మాల్డరింగ్ అండ్ డీప్ లేయర్స్ అండ్ లార్జ్ లాగ్స్. ఈ రెండింటిని కలిపే మనం బిల్డప్ ఇండెక్స్ అని అంటారు. ఫైర్ వెదర్ ఇండెక్స్ అంటే మొత్తం అన్ని కాంపోనెంట్స్ ని కలిపి ఇట్ ఈస్ ద న్యూమరికల్ రేటింగ్ ఆఫ్ ఫైర్ ఇంటెన్సిటీ, అగ్ని కదలిక యొక్క తీవ్రత, దట్ కంబైన్స్ ఐఎస్ఐ, ఇనిషియల్ స్ప్రెడ్ ఇండెక్స్, బిల్డప్ ఇండెక్స్ లో ఉంటాయి. ఇట్ ఈస్ సూటబుల్ యాజ్ ద జనరల్ ఇండెక్స్ ఆఫ్ ది ఫైర్ డేంజర్ త్రూఅవుట్ ది ఫారెస్ట్ ఏరియా ఆఫ్ ది కెనడా. అంటే మన ఫైర్ వెదర్ ఇండెక్స్ ద్వారా జనరల్ గా
ఫైర్ ఇంటెన్సిటీ అంటే ఫైర్ యొక్క ప్రమాదము, వైల్డ్ ఫైర్స్ ఏ రకంగా జరుగుతాయి అన్నది సూచించే అద్భుతమైన కొలమానాన్ని ఫైర్ వెదర్ ఇండెక్స్ అని అంటారు. ఓకే, గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. గుడ్ నైట్.